హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. టైం 3:34 అవుతుంది ఈవినింగ్. ఇంతటి వరకు ఎండ అయితే వాయి కొట్టింది అసలు కంప్లీట్గా. ఇప్పుడు కరెక్ట్గా ఇంతాకే జస్ట్ ఈ ఇంటర్బాబు ఎండ అనుకునే టైంకే మొత్తం క్లౌడీగా అయింది. ఇంకా గ్యాస్ కనెక్షన్, నేను గ్యాస్ స్టవ్ రాలేదు. సో అందాక జై ఎలక్ట్రిక్. టోబీగాడు ఇక్కడ పడుకున్నాడు. వచ్చాడండి బాబు. ఏంటి సార్ చూస్తున్నారు? ఎప్పుడు ఒక్కొక్క పడుకోవడం చూడలేదా? లంచ్కి జొమాటోలో మిల్లెట్ బిర్యానీ అంట. బాగానే ఉన్నాయి రేటింగ్స్. ఆర్డర్ చేశా. ఇది మిల్లెట్ చికెన్ సాంబార్ రైస్ బాల్ అంట. యాక్చువల్లీ ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ నేను ఈ సాంబార్ రైస్ బాల్ ఆర్డర్ చేశాను, చాలా బాగుంది. అందుకే ఈసారి వాళ్ళ దగ్గర బిర్యానీ కూడా ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను అనమాట. 4.3 ఎలా ఉంది రేటింగ్, బాగానే ఉంది. చూద్దాం తినేసిన తర్వాత ఎలా ఉంటుందో. వీకెండ్కి వెళ్ళడానికి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు గైస్. వీళ్ళు మా నైబర్స్ యాక్చువల్లీ. చూసారా ఫ్రెండ్స్, అట్లా ఉంటుంది మనతోటి. మన డిమాండ్ అలా ఉంటుంది మరి. కరెంట్లీ నేను ఒక సాస్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 వీక్స్ అవుతున్నట్టుంది. లైక్ ఒక 2 వీక్స్ కంటిన్యూస్గా నాకు రీసెర్చ్ చేసి కొంచెం అనాలిసిస్ చేయడానికి సరిపోయింది. ఇట్స్ బేసిక్లీ సాస్ ప్రోడక్ట్ ఫర్ ఫోటోగ్రాఫర్స్ అనమాట. అదేంటి అనేది నేను ఇంకా మీకు ఫ్యూచర్ వ్లాగ్స్లో ప్రాబ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఆఫ్టర్ ఇట్ టేక్స్ షేప్. సో టోబీ గారిని వెట్ దగ్గర తీసుకెళ్ళాలి. సో బేసిక్గా అపాయింట్మెంట్ అది తీసుకున్నాం, రేపు వెళ్తాడు. అమ్మో, గేటు చూస్తేనే దడదలొస్తుంది. ఎందుకు డాడీ అస్తమానాన్ని వెట్టి దగ్గర తీసుకొచ్చి సావదూపుతూ ఉంటారు? పొద్దురెడ్డి తీసుకురావద్దు నన్ను ఇక్కడికి. జస్ట్ అక్కడ వెట్ అన్నారనమాట. లైక్ అంతా బాగానే ఉందండి, హీస్ ఫైన్ కంప్లీట్గా. కాకపోతే ఏంటంటే జస్ట్ ఒక 2 days వాచ్ చేయండి అని చెప్పారు. చాలా సంతోషం. వాడు కార్ ఎక్కితే అస్సలు నార్మల్గా ఉండడు, చాలా యాంగ్షియస్ అయిపోతాడు కంప్లీట్గా ఫుల్గా. సో మెల్లిగా అది ఆ బిహేవియర్ని కొంచెం ట్రైన్ చేద్దామని చెప్పి ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా కార్ ఎక్కిస్తున్నాను అనమాట. సో అట్లీస్ట్ వాడికి అలవాటు అవుద్దని. ఎస్, చాలా మంచి పని చేస్తున్నా బ్యాట్. ఇలాగే ఎక్కడికి వెళ్ళా నన్ను తీసుకెళ్తూ ఉండండి. సో టైం ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. హైదరాబాద్లో ఉన్నాం ప్రస్తుతానికి. హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రావెల్ చేస్తున్నాం ఇవాళ. మోస్ట్ లైక్లీ ఇదంతా బ్లాగ్ చేస్తాను నేను, చూడండి బాగుంటుంది. అండ్ రెడీ అవుతున్నారు అందరూ. టోబీ గారు కొంచెం టెన్షన్ పడుతున్నాడు, మళ్ళీ ఏమన్నా వదిలే ప్రోగ్రాంలు ఉన్నాయేమో అనుకుంటున్నాడు. హంగారేం పడకు, నువ్వు కూడా వస్తున్నావు మాతో. అమ్మయ్యా, ఆ కన్ఫర్మేషన్ ఇచ్చారు చాలండి బాబు. సో సుప్పు అండ్ టోబీ ఆర్ గెటింగ్ రెడీ. ఇంతలోపల నేను ఎక్కువ లగేజ్ లేదు, బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వీకెండ్ ట్రిప్ కాబట్టి ఏదో చిన్న చిన్న లగేజ్ అది ప్యాక్ చేసుకొని కింద లోడ్ చేద్దామని వచ్చాను. అసలు కార్ అయితే ఏదో లడాక్ ట్రిప్ వెళ్ళి వచ్చినట్టు అయిపోయింది కంప్లీట్గా. సో టైం 1:30 అవుతుంది. జస్ట్ స్టార్టింగ్ ఇప్పుడే హైదరాబాద్లో. మొత్తం అంతా సెట్ చేశా. 4.5 hours యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ 4 hours 43 చూపిస్తుంది. బట్ ఎనీవేస్ మోస్ట్లీ ORR మీద ఉంటాం అండ్ డైరెక్ట్గా RFC ఎగ్జిట్. సో ఎక్కువ టైం పట్టకపోవచ్చు. సో మోస్ట్లీ ఇది టోబీస్ ఫస్ట్ ట్రిప్ ఇది ఇండియాలోని. సో లాంగ్ ట్రిప్ యాక్చువల్లీ. సో డైరెక్ట్గా కొట్టడం కంటే మధ్య మధ్యలో బ్రేక్స్ అవి కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి, లేదంటే వాడు మమ్మల్ని టాప్ లేపుతాడు లోపలంతాను. ఏరా ఏదో కొంచెం లేండి. సో అందుకే మోస్ట్లీ మధ్య మధ్యలో అట్లీస్ట్ 2-3 బ్రేక్స్ అనేది తీసుకుంటాం. మధ్యలో కార్నివాల్ ఉంటుంది,
ఉంటే అక్కడ తీసుకుంటాం, లేదు అంటే 7 బాగానే ఉంటుంది మిడ్వే ప్లాజా, ఎక్కువ అక్కడే అవుతాం కాబట్టి. సో మోస్ట్లీ అవి ట్రై చేస్తాం ఆగడానికి. సో లెట్స్ బిగిన్ ద జర్నీ. బేసిక్గా ఓఆర్ఆర్ ఎక్కినప్పుడు 100 కిలోమీటర్స్ ఉండేది, బట్ ఏసీ గట్టిగా వాడాము. సో ఇందాక నేను చూసినప్పుడు 70 or 60 చూపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే నాకు తెలిసి రీఫ్యూల్కి వచ్చేసింది. బట్ ఇంకా మనకు ఒక ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 6 కిలోమీటర్స్ ఉంది వెళ్ళడానికి. సో మోస్ట్లీ చూద్దాం ఏమవుద్దో. ఆర్ఎఫ్సి ఎగ్జిట్ దగ్గర ఉన్నాం. సో ఫైనల్గా డీజిల్ కొట్టించి ఇప్పుడే జస్ట్ మధ్యలో కొంచెం ముందుకు వచ్చి అక్కడ ఆగాము టోబీ కోసం, పీ బ్రేక్ అని. ఈజ్ ఓవర్ దేర్. ఈ అండలేంట్లో దేవుడా, పద మమ్మీ అర్జెంట్గా కార్ ఎక్కేద్దాం. అబ్బా, ఈ ప్లేస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మాలాంటి కుక్కల కోసమే కట్టారు అనుకుంటాను. ఎక్కడ పడితే అక్కడ సుస్సు పోసుకోవడానికి బోల్డ్ అంత గడ్డి కూడా పెట్టారు. నేనైతే డెఫినెట్గా 8 out of 10 ఇస్తాను ఫ్రెండ్స్. ఏ కెమెరా తీయండి, అందరూ చూసేస్తున్నారు. సో ఇంకో స్టాప్లో మళ్ళీ ఆగాం గైస్ మేము. సుపు జస్ట్ ఒక డ్రింక్ తీసుకుందామని వెళ్ళింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హర్. ఇంకా రాగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. సో టైం 5:30 అవుతుంది ఆల్మోస్ట్. సూర్యాపేట వరకు వచ్చాం. డ్రైవర్ చేంజ్ అయింది చిన్నది. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా ఇంకో 127 కిలోమీటర్స్ ఉంది రఫ్గా. సో టోబీ బాగానే ఉన్నాడు. ఒక 2 బ్రేక్స్ తీసుకున్నాం వాడి కోసం. జనరల్గా ఒకవేళ వాడు లేకపోతే ఓన్లీ 1 బ్రేకే తీసుకుంటాం యూజువల్లీ. బట్ ఇప్పుడు వాడు ఉన్నాడు కాబట్టి 2 బ్రేక్స్ తీసుకున్నాం. 3 బ్రేక్స్ ఇన్ఫ్యాక్ట్ తీసుకున్నాం. ఒక షార్ట్ బ్రేక్ ఆర్ఎఫ్సి దగ్గరే ఇమీడియట్గా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఓఆర్ఆర్ మొత్తం ఒక 45 minutes ఎంతో పట్టింది. సో అందుకే ఎగ్జిట్ అయిన వెంటనే వీడి కోసం ఒక బ్రేక్ తీసుకున్నాం, పీ బ్రేక్ ఒకటి. మళ్ళీ ఇప్పుడు 2 బ్రేక్స్ తీసుకున్నాం, ఒకటి కార్నివాల్లో అండ్ ఇంకొకటి 7 మిడ్వే ప్లాజా. యూజువల్గా అక్కడే ఎక్కువ అవుతుంటాము. సో ఎనీవేస్ అక్కడే తీసుకున్నాం అనమాట బ్రేక్. ఇంకా జస్ట్ ఒక 1.5 hour 1 hour 40 minutes పడుతుంది కరెక్ట్గా కొడితే ఇక్కడి నుంచి. సో హోప్ఫుల్ లెట్స్ సీ, వెళ్ళిపోతామేమో తొందరగానే. అండ్ దట్ ఈస్ ద బ్లాగ్ గైస్. ఒకవేళ కనుక మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్యూచర్లో ఇంకా చాలా బ్లాగ్స్ వస్తాయి. సో కీప్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.